హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబల్స్ తెలుగు కుకింగ్ సిరీస్. ఈ వీడియోలో మనం పెసరపప్పు ఆలూతో బోండాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పెసరపప్పు ఆలూ బోండా చేయడానికి ముందుగా మనం పెసరపప్పును తీసి కడిగి నానబెట్టుకోవాలి. ఇక్కడ మనం సుమారు 150 గ్రామ్స్ పెసరపప్పు తీసుకుంటున్నాం. దీన్ని కడిగి 3 అవర్స్ పాటు ఇలా నానబెట్టుకోవాలి. సో 3 అవర్స్ నానబెట్టిన తర్వాత దీంట్లో వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అలాగే మనం పొటాటోస్ తీసుకున్నాము. ఒక పెద్ద సైజు 2 లేదా 3 బంగాళదుంపలు తీసుకుని ఇలా గ్రేట్ చేసుకుని వాటర్లో వేసి ఉంచుకున్నాము. సో దీనికి అల్లం వెల్లుల్లిపాయ తీసుకోవాలి. ఇంకా ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా తరుక్కున్నాం. కొంచెం కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాం. ముందుగా మిక్సీ జార్ తీసుకుని అల్లము, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, అలాగే ఒక చిన్న స్పూన్ ధనియాలు, చిన్న స్పూన్ మిరియాలు, కొంచెం కారం, పావు స్పూన్ ధనియాల పొడి, పావు స్పూన్ గరం మసాలా, కొద్దిగా జీలకర్ర వేసి దీన్ని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం పెసరపప్పు వేసేద్దాము. పెసరపప్పు ఇందులో వేసి దీన్ని గ్రైండ్ చేసుకుందాము. చూసారు కదా, వాటర్ వేయకుండా మరీ మెత్తగా అయిపోకుండా ఇలా గట్టిగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాము. అలాగే తురిమిన పొటాటో ఏదైతే ఉందో ఆ తురిమిన పొటాటోని తీసి దీంట్లో వేసేసి ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు కూడా సన్నగా నిలువుగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా దీంట్లో వేసేద్దాము. అలాగే ఇందులో కొత్తిమీర కూడా వేసి పిండి అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాం. ఇందులో కొంచెం టేస్ట్ కోసం ఇంగువ కూడా యాడ్ చేద్దాము. సో ఇది బాగా కలిపిన తర్వాత దీన్ని మనం ఉండల కింద చేసుకుందాం. ముందుగా ఇలా ఉండల కింద చేసుకోవాలి. మనం పచ్చి ఉల్లిపాయ వేసాం కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ వదిలి లూజ్ అవుతుంది ఉండలు. అలాంటప్పుడు మనం కొంచెం బియ్యపిండి కలుపుకుంటే గట్టిపడతాయి. సో వెంటనే వేసేసుకుంటే బియ్యపిండి కలపవలసిన అవసరం రాదు. ఎక్కువసేపు ఈ పిండి కానీ ఈ ఉండలు కానీ ఇలా ఉంచితే ఇందులోంచి వాటర్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కడాయి మీద కడాయిలో ఆయిల్ తీసుకుని వేడెక్కిన తర్వాత ఒక్క కొండ అందులో వేసి లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి, లేకపోతే లోపల ఉడకదు. ఉండలు కూడా మరీ పెద్దగా చేసుకుంటే లోపల పచ్చిగా ఉండిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చిన్న చిన్నగా బోండాలు వేసుకుంటేనే టేస్ట్గా ఉంటాయి. సో ఇలా బ్రౌన్ కలర్లోకి వేగిన తర్వాత వీటిని తీసుకోవాలి. చూడండి, టేస్టీ పెసరపప్పు ఆలూ బోండా రెడీ.